కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందండి, మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఏముంది, అంతా అడ్డుగురుగా ఉందిగా. ఆ. అంటే ఏంటండి? ఏంటంటే ఇస్తానని ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, పిల్లలకి స్కూల్కి లేదు. మరి కూటమి ప్రభుత్వం అంటే అడ్డుగురు ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంట. సూపర్ 6 పథకాలు ఒకటి పెట్టున్నాడు. సూపర్ 6 ఆడే పెట్టిందిగా. అమ్మకు వందనం అని అది అని ఇది అని పెట్టింది ఆడే కదండి. బాగా ఉచిత బస్సులు, గ్యాస్ సిలిండరు, ఏదైనా కూటమి ప్రభుత్వం అడ్డగురు. ఎవరిని పడితే ఆయన కొడతాం, నరుకుతాం. మనము ఇక్కడ ఉండగా ఇంటనే ఉండగా వార్తల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, ఇలాంటి పథకాలు మేము అమలు చేసేవాళ్ళం. అమలు చేసాడు. ఆడికి ఉండకపోని అప్పులు చేయని అమలు చేశాడు. చెప్పిన పథకాలు అమలు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది, ఏమీ లేదు, ఇప్పట్లో ఇవ్వలేము, ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఏం అర్థం చేసుకున్నారు ప్రజలు? పెడతానంటే ఆశ, కొడతానని భయం. అది అప్పుడు ఎవడు పెట్టున్నాడు? సూపర్ పథకాలు ఎవడు పెట్టండి. సూపర్ 6 అని, బస్సులని, సిలిండర్ అని ఏవి ఒకటి నెరవేళ్ళ. ఆ పింఛన్ ఎత్తరా. ఈ 100 రోజుల్లో మా ప్రభుత్వం వచ్చాక పింఛన్ పెంచాము, పింఛన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్తున్నారు కదా. అన్న క్యాంటీన్లు పెట్టారు, అన్న క్యాంటీన్లు పెడతాం. అసలు ఎందుకు పంపిస్తాం? పింఛన్లు సచివాలయంతో పెట్టి పంపిస్తున్నారు. వాలంటీర్లు తీసేశారు. వాలంటీర్కి 10,000 జీతం ఇస్తానని 10,000 లేవు. మీద వచ్చిన వాలంటీర్లు ఉన్నారు. మరి అంతా నిరుద్యోగులు అయిపోయారుగా. మరి ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ కూడా కొనసాగించి వేతనం కింద 10,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత వినియోగించుకుంటున్నారు కదా. అందుకేనండి ఇక కూటమి పథకం మోడీ గారు ఉండబట్టి సరిపోయింది, కానీ మోడీ గారు లేకపోతే ఇది వస్తుంది. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు అంటున్నమాట ఏంటంటే, వీళ్ళంతా కూడా ఈవీఎం ట్యాపరింగ్ మీద గెలిచారని వైసీపీ అంటున్నమాట. నిజానంటారా? ప్రభుత్వం ఈవీఎంలో గెలిచారు, రేపడ గెలిచే వాళ్ళు 60,000 70,000 మెజార్టీ వచ్చినాయి. ఎక్కడి నుంచి వస్తాయి? 60,000 ఓటింగ్ లేదు. ఓటింగ్ చోట 60,000 70,000. టీడీపీ వాళ్ళు అంటున్నమాట, వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారండి. వైసీపీ వల్ల వ్యతిరేక అన్ని పథకాలు పెట్టాడు, ఇళ్ల తల ఇచ్చాడు. అడిగి వైసీపీ వ్యతిరేకం ఉంటుంది. మొత్తం పథకాలు మొత్తం కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చారు. అందుకోసం పార్టీ వాళ్ళు పార్టీ చూడాల, ఇల్లు చూడాల, ఏమిటి చూడాల, అందరికి ఇచ్చాడు. మతం చూడాల, అందరికి ఇచ్చాడు. పార్టీ చూడాల, అందరికి ఇచ్చాడు. మనవాడు కాకపోయినా ఇచ్చాడు. మరి అందరికీ మంచి చేస్తే గెలవాలి కదా, మరి ఎందుకు గెలవలేదు అంటున్నారేంటి? గెలవాలి కాదండి, కూడా అది ఏమన్నా మార్చారుగా. ఓడిపోయాడు. జగనే గెలిచేవాడు. వైసీపీలో అంటున్నమాట, మెజార్టీ లేని స్థానాల్లో కూడా మెజార్టీ వచ్చిందంటే మనకు అనుమానాలు వస్తాయి అంటున్నారు. అదేనండి, ఒక్కోడికి 70,000 80,000 ఎట్టొస్తే 70,000 80,000 ఓటింగే లేదు ఆ ఊరికి. 70,000 80,000 అంటే ఈ వైసీపీ ఏం పడినట్టు. వైసీపీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలు మారి రాజీనామాలు చేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉండబోతుంది? వీళ్ళు కొడుతున్నారుగా, వేసి రాజీనామా చేస్తున్నారు. వేసండి కూటమి ప్రభుత్వం కొడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, దగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అంటుంది, ప్రజలపైన ఎలాంటి కక్షపూరిత చర్యలు మేము చేయట్లేదు, గత ప్రభుత్వంలోనే జరిగినాయి అంటున్నారేంటి? కక్షపూత ప్రభుత్వం ఈ వైసీపీ వాళ్ళు ఉన్నోళ్ళు పారిపోయారు. గుంటూరు జిల్లా వాళ్ళు పారిపోయి మిర్యాలగూడలో ఉంటున్నారు. ఈ తిరుపతి లడ్డూ పైన కూడా లడ్డూలో కూపరార్థం కలిసిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల్ని మీరు ఎలా భావిస్తారు? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఎక్కినప్పుడే గెలిచాడు. 13వ తారీఖు ట్యాంక్ వచ్చింది, 17 వెళ్ళిపోయింది శాంపిల్ చూసుకొని. మరి అడెక్కగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, జూలైలో రిపోర్ట్ వస్తే ఈ 2 నెలల తర్వాత ఇప్పుడు అడగటం ఏంటని కూడా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అడగటం ఏంటి? అదే ప్రభుత్వం జూలైలో జరిగింది, ఇప్పుడు అడగటం బయట పెట్టండి. ఆడికి వ్యతిరేకత ఉందండి బాగా. జగన్ గారు వెళ్ళిపోవాలి, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, కార్యకర్తలు వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోవాలి. నేను వెళ్ళాలి. ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద చెడు రావడానికి కోసం చేస్తున్నారంటారా? చెడు రావడం ఒకసారి కానీ అంటారండి, పేదలకైనా అన్ని పథకాలు ఇచ్చి అంత మంచి పని చేసిన వ్యక్తి. అన్ని పథకాలు ఇచ్చి అంత మంచి పేదలకు గుర్తు ఉందండి. అంటే ఎవడు చేస్తాడండి? ఇళ్ళ తల ఇచ్చి ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాడికైనా ఇచ్చాడు. ఇళ్ళ తల తిన్నారని చెప్పుకోకూడదని. లడ్డు ప్రసాదంలో అలా కల్తీ జరిగే అవకాశం ఉంటుంది అంటారా? ఉండదండి. చెక్కింగ్లో 3 4 చెక్ చేస్తారు,
ట్యాంకర్ వస్తే మరి ముగ్గురు నలుగురు చెక్ చేసినప్పుడు ఏంటి బేమలాగా వంట చేసేది దాని బేమలకు కూడా వాసన వస్తుందిగా. మరి మొత్తం కల్తీ జరిగింది, అవినీతి జరుగుతుంది అంటున్నారేంటి? ఈ చంద్రబాబు నా కొడుకు సుబ్బారెడ్డి గారు కూడా చెప్తున్నారు, మేమైతే దీనికి సిద్ధము, మీ కుటుంబం మొత్తం కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నమాట. అన్నాడు. మరి ప్రమాణం చేయాలిగా, మీరు కలిపిపోతే ప్రమాణం చేయాలిగా. ఈ సుబ్బారెడ్డి అంటే ఎవడని అంటాడు అండి. మొత్తం ఈ పుకారులు నమ్మకూడదు అంటారా? అది పుకారు కింద లెక్కనండి. కోట్లు జనం వెళ్తారు. ఈ రకంగా పెడితే జగన్ వేస్ట్ పేరు వస్తుంది ఏంటంటారు? ఇది కక్షపూరిత రాజకీయ. ప్రజలు నమ్మరండి. ఈ 5 సిలిండర్ 3 సిలిండరు ఉచిత బస్సులు, అమ్మఒడి తీసేసాడా, అమ్మకు 100 అని పెట్టాడు, 20,000 అని 15,000 అని అది తీసేసాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు బడి స్టార్ట్ అయినా కానీ ఇంతటికి తల్లికి వందనం వేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి పాటికి వేసేసాడండి. పుల్లు బట్టలకి షూస్ బ్యాగులు ఎవడు వేసేసాడు. వైసీపీ ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్స్ ద్వారా ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగుంది. వైసీపీ ఆ పిల్లలు లేబర్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, ముద్దు పడతారని చెప్పాడుగా. ముద్దబ్బాయిలు అవుతారు ఇంగ్లీష్ మీడియం చదివితే అని వార్తల్లో చెప్తున్నాడు కానీ చంద్రబాబు. కాదు, ఇప్పుడు పథకాలు ఇవ్వకపోతే మరి ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా. వచ్చేది ఎప్పుడు వస్తుందో చూసి వేస్తారు. ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు పథకాలు అమలు చేసే అవకాశం లేదంట. ఉందో లేదో తెలియదండి, బడ్జెట్ లేదంటున్నాడుగా.